హలో ఆల్! మరొక కొత్త లవ్ స్టోరీ తీసుకొని నేనొచ్చేసాను. ఇదొచ్చేసి ట్యూషన్ లవ్ స్టోరీ. తనని ఫస్ట్ టైమ్ 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు చూసాను. ఇద్దరిది ఒకటే ట్యూషన్ పాయింట్ కానీ కాలేజెస్ వేరు. నాకు ట్యూషన్ వల్ల జరిగిన ఒకే ఒక్క మంచి అంటే అది తన పరిచయం కావడమే. తనని చూడగానే నచ్చింది. ఇంకా తనని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిన. అలా 1 వీక్ తనని ఫాలో అయినా. ఇంటి వరకు. తనకి తెలుసు నేను తనని ఫాలో చేస్తున్నా అని. ఇంకా 1 వీక్ తర్వాత తను నా దగ్గరికి వచ్చి నన్ను అడిగింది, "ఎందుకు ఫాలో చేస్తున్నావు?" అని. నేను ఉండి, "నిన్ను లవ్ చేస్తున్నా" అని డైరెక్ట్‌గా చెప్పేసా. తను ఉండి, "లవ్వా? నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? అసలు నాలో ఏమి నచ్చింది నువ్వు లవ్ చేయడానికి?" అని అనింది. నేను ఉండి, "ఏదో ఒకటి నచ్చిందిలే. ఇప్పుడు ఏమి నచ్చిందో చెప్పకపోతే యాక్సెప్ట్ చెయ్యవా?" అని అన్నా. తను ఉండి, "నువ్వు ఏమి చెప్పినా యాక్సెప్ట్ చెయ్యను" అని అనింది. ఇంకొకసారి నన్ను ఫాలో చేస్తే బాగోదు చూడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ డే కూడా ఫాలో అయినా. ఇంకా తను నా దగ్గరికి వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. ఇంకొకసారి నన్ను ఫాలో చేస్తే ఈవ్ టీజింగ్ కేస్ పెట్టి జైలుకి పంపిస్తా చూడు అని అనింది. ఇంకా నాకు చాలా బాధ కలిగింది. చాలా ఇన్సల్ట్‌గా కూడా అనిపించింది. ఇంకా ఆ నెక్స్ట్ డే నుండి ట్యూషన్‌కి కూడా పోలేదు. ఇంట్లోనేమో ట్యూషన్‌కి వెళ్తున్నా అని చెప్పి ట్యూషన్ రోడ్‌లో ఒక పార్క్‌లో కూర్చునేవాడిని. అలా ఒక 10 డేస్ గడిచిపోయినవి. ఇంకా నెక్స్ట్ డే పార్క్‌లో చాలా సేపు అలానే కూర్చొని టైం చూసుకోలేదు. ఇంకా సడెన్‌గా అను వచ్చింది. నేను తనని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. తను నన్ను పిలిచింది. నేను పట్టించుకోకుండా వెళుతున్నా. తను పరిగెత్తుకుంటూ వచ్చి, "ప్లీజ్ ఆగండి" అని అరుస్తుంది. ఇంక నేను ఆగినా. తను ఉండి, "ఎందుకు ట్యూషన్‌కి రావడం లేదు?" అని అడిగింది. నేను ఉండి, "మీకు ఎందుకు? నేను రాకపోతే" అని అన్నా. తను ఉండి, "నేను కొట్టినందుకే రావడం లేదా? చెప్పు ప్లీజ్" అంటే, "అవును మీరు కొట్టినందుకే రావడం లేదు. మీ వల్లే రావడం లేదు. చాలు అయినా మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పినందుకు నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారుగా. నాకు అది చాలు" అని చెప్పి వెళ్ళిపోయినా. ఇంకా తను ఉండి అడిగింది, "ప్లీజ్ ఆ రోజు అలా చేసినందుకు ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ప్లీజ్ నా వల్లే మీ స్టడీస్ నెగ్లెక్ట్ చెయ్యకండి అండి" అని అనింది. నేను ఉండి, "నా గురించి మీకెందుకండి? మీరు ఎవరు అసలు నా గురించి ఇంత కేర్ తీసుకోవడానికి?" అని అన్నా. తను ఉండి, "మీ ఫ్రెండ్ అనుకోండి" అని అనింది. నేను ఉండి, "మీరు లవ్ చేసిన వాళ్ళను ఫ్రెండ్‌లా యాక్సెప్ట్ చేసే అలవాటు మీకు ఉంది ఏమో కానీ, నాకు మాత్రం లవ్ చేసిన అమ్మాయిని మళ్ళీ ఫ్రెండ్‌లా చూసే అలవాటు లేదు" అని అన్నా. ఆ తర్వాత మరి ఆ అమ్మాయి ఏమనింది? అక్కడే అమ్మాయి నిల్చుందా? ఆ మాట వినగానే వెళ్ళిపోయిందా? మరి ఈ అబ్బాయి ఏమన్నాడు? నెక్స్ట్ డే ఏమి జరిగింది? ఏంటి? ఇదంతా పార్ట్ 2లో నేను మీతో షేర్ చేసుకుంటాను. పార్ట్ 2 కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా వెయిట్ చేయండి. అండ్ ఈ టమాటో దోస రెసిపీ చాలా చాలా యమ్మీ ఉంది. అండ్ దాంతో పాటు పల్లి పచ్చడి కాంబినేషన్ కూడా చాలా సూపర్బ్‌గా ఉంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే మౌత్ వాటరింగ్ వస్తుంది. అంత యమ్మీ ఉంది. మీరు కూడా స్టోరీ వినుకుంటూ ఈ దోసని ట్రై చేయండి. ఉంటాను.